హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. వెయిట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ కట్ చేస్తున్నాం. దానికోసం మనం బాడీ పార్ట్కి లైనింగ్ తీసుకుంటాం కదా, దాన్ని అయితే ఫస్ట్ ఈ కింద ఎక్స్ట్రా హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, అవి అయితే కట్ చేసేసుకొని బాడీ లూజ్ అయితే తీసుకోవాలి. లూజ్ తీసుకున్న తర్వాత బాడీ లెంత్ వచ్చేసి 13 ఇంచులు, నేను ఖర్చులతో కలుపుకొని 14 ఇంచులు తీసుకున్నాను. ఎందుకంటే పైన షోల్డర్ జాయింట్ కింద అంబ్రెల్లా మనం జాయిన్ చేసేటప్పుడు కూడా పోద్ది కదా, సో నేను 1 ఇంచు అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. మొత్తం 14 ఇంచులకు మార్కింగ్ చేసుకొని లూజ్ అయితే బాడీ లూజ్ అయితే 7 ఇంచులండి. సో దానికి మనం ఖర్చులతో కలుపుకొని 8.5 ఇంచులు అయితే తీసుకున్నాం. ఇప్పుడు లూజ్ మొత్తానికి లైన్గా ఒక గీత అయితే గీసేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత కింద వచ్చేసి ఒక 1 ఇంచ్ వరకు అయితే పైకి ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం జాయింట్లు వేసినప్పుడు నీట్గా వస్తుంది ఫినిష్ అనేది. సో దానికోసమని అలా క్రాస్గా తీసుకున్నాము. అలాగే ఫ్రంట్ మెడ డౌన్ అయితే తీసుకున్నాం. అలాగే చంకకు కూడా ఒక 5.5 ఇంచులు అయితే డౌన్ తీసుకున్నాం అనమాట. మీకు అర్థం అవడం కోసం గీస్తున్నాను చూడండి. చంక వచ్చేసి 5 ఇంచులే, మనకు 1 ఇంచు పైన ఖర్చులు అని చెప్పుకున్నాం కదా, సో దాంతో కలుపుకొని నేను 5.5 అయితే తీసుకున్నాను. ఇప్పుడు లైన్గా మనం చంక పార్ట్ అయితే డ్రా చేసుకుందాం. ఇది వచ్చేసి 10 సంవత్సరాల పాప అండి. సో అందుకని చెప్పి అలా సన్నగానే ఉంటుంది కాబట్టి నేను సైడ్ ఖర్చులు కూడా ఎక్కువేం తీసుకోలేదు. ఫ్రంట్ కూడా అలానే మెడ తీసేసాను. దీనికి వచ్చి స్టార్ నెక్ పెట్టాను అనమాట. ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అండి, సపరేట్గా అయితే ఏం కట్ చేయట్లేదు నేను. మనం మెడపాట్లు కట్ చేసుకునేటప్పుడు మాత్రమే దానికి సపరేట్గా అయితే కట్ చేసుకోవాలి. కింద మనం క్రాస్ అనుకున్నాం కదా, అది కూడా తీసేసుకోవాలన్నమాట. నీట్గా మనం డ్రా చేసిన లైన్ మీదే కట్ చేసుకోండి, కంగారు పడకుండా నిదానంగా స్లోగానే కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ కూడా సపరేట్గా అయితే కట్ చేసుకుందాం. ఫ్రంట్ అయితే స్టార్ పెట్టాం కదా, బ్యాక్ నెక్ అయితే రౌండ్ నెక్ పెట్టాను. చూసారు కదా, చాలా నీట్గా అయితే వచ్చేసింది. కుట్టేటప్పుడు కూడా మనం అంతే నీట్గా కుట్టుకోవాలండి. ఫ్రంట్ కన్నా 1 ఇంచు కిందకి అయితే దింపాను అనమాట, బ్యాక్ నెక్ కదా. సో ఫ్రంట్ 5 ఇంచెస్ పెడితే బ్యాక్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టామన్నమాట. దీన్ని నీట్గా ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవడం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ తీసుకోవాలి. హ్యాండ్ పొడవు అయితే 5 ఇంచులు తీసుకున్నానండి. లూజ్ వచ్చేసి 5 ఇంచెస్. డౌన్కి వచ్చి 2 ఇంచులు తీసుకున్నాం. తర్వాత హ్యాండ్ షేప్ ఇచ్చుకొని నీట్గా కట్ చేసుకోవడం అన్నమాట. ఆది లేదు కదా చంక ఎలా అనేది మీకు ఎలా తెలిసింది అనుకుంటారేమో. ఇలా టేప్తో మనం బ్యాక్ నెక్ బాడీ పార్ట్ ఉంటుంది కదా, సో బ్యాక్ బాడీ పార్ట్ చంక మనం ఒకసారి కొలుచుకుంటే సరిపోద్ది అనమాట. మన దగ్గర ఆది డ్రెస్ లేనప్పుడు అయితే ఇలానే చేయండి, కరెక్ట్గానే సరిపోతుంది. సో ఇక్కడతో బాడీ పార్ట్ అయితే అయిపోయింది. బాడీ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి కింద మనం అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం.
ఇది వచ్చేసి కింద పార్ట్కి అంబ్రెల్లాకి అయితే కట్టింగ్కి లైనింగ్ అనమాట. దీనికైతే నేను 2 మీటర్ల లైనింగ్ అయితే తీసుకున్నాను. దీన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత క్రాస్గా మడతేసుకోవాలి సమోసా టైప్లో. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగానే ఇలా సమోసా టైప్లో అయితే మడతేసుకోండి. ఇప్పుడు టేప్ తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా సమోసా టైప్లో మడతేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని తీసుకోండి. ఎందుకంటే మనం నడుము పెట్టాలి కదా, నడుము లూజ్ అనేది సెట్ చేసుకున్నాం కాబట్టి బాడీ పార్ట్ నడుము ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి టేప్ పెట్టి. ఇప్పుడు ఆ లూజ్ని అయితే ఇక్కడ మన కొనలాగా కనిపిస్తుంది కదా, ఆ పక్కనైతే పెట్టాలన్నమాట. ఆ సైడు కింద సైడ్ పెట్టకూడదు. ఎందుకంటే అక్కడ నుంచే మనకి అదే వెడల్పుగా రావాలి కదా మనకి ఫ్రాక్ టైపు. అందుకని చెప్పి మనకి ఇక్కడ కొన సూదిగా ఉన్నకెళ్ళి ఆ కొన వైపే మనం లూజ్ అనేది తీసుకోవాలి. లూజ్ అనేది మనం అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ కోసం అని చెప్పి మనం అలా పైనుంచి ఒక పక్క కొలిస్తే ఆటోమేటిక్గా రౌండ్ వస్తుంది కాబట్టి సో అలా వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకోండి. ఇప్పుడైతే పొడవు మనం లైనింగ్ పొడవు ఎంత పెట్టాలి అనుకుంటున్నామో సో అంత అయితే పెట్టుకొని మనం నడుము కొలతకైతే డ్రా చేసాం కదా, దాన్ని బేస్ చేసుకొని మొత్తం ఒకటే లూజు ఒకటే పొడవు వచ్చేలాగైతే టేప్తో కొలుచుకొని అలా మార్కింగ్ చేసుకుంటూ లైన్ డ్రా చేసుకోండి. మనం గీసుకున్న లైన్ మీదే చక్కగా నీట్గా కట్ చేసుకోండి. ఖర్చులతో కలిపి పెట్టానన్నమాట నేను, అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. నడుము లూజు మనకు వచ్చేసి 7 ఇంచులు కదా, నేను 1.5 ఇంచు ఖర్చులు కలుపుకొని గీసానమాట. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాని మీదే చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆ చివర మనకి కొంచెం 2 ముక్కలు అయితే జాయింట్ పడుతుందండి, దాన్ని కూడా చక్కగా నీట్గా జాయింట్ ముక్కలు కూడా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే జాయింట్ పీస్లు అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి చూసుకొని కట్ చేసుకోండి. ఇదంతా మనం జిగ్జాగ్ చేస్తున్నాం అన్నమాట. స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదండి, సో ఇది మీకు అర్థమైంది లేదు అనేది ఒక క్లారిటీ వస్తే స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలని కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను అనమాట. నాకు ఇది మొత్తం పైన లైనింగు అలాగే మెయిన్ క్లాత్ మొత్తం జిగ్జాగ్ చేయడానికి నాకైతే 1.5 అవర్ అయితే పట్టిందనమాట. 1.5 టైం అయితే పట్టింది. సో ఇప్పుడు బాడీ పార్టు కింద పార్ట్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు శారీ తీసుకున్నాం. శారీ తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట బాడీ పార్ట్కి, అలాగే కింద అంబ్రెల్లా. ఈ శారీకి అయితే ఫాల్ ఉందండి, సో ఆ ఫాల్ అయితే తీసేసేయాలి. ఫాల్ తీసేసిన తర్వాత ఇలా ఒకవైపు ఒక అంచునైతే తీసుకొని పెద్ద బార్డర్ చిన్న బార్డర్ లాగా ఉంది కదా ఇక్కడ, సో పెద్ద బార్డర్ ఏమో ఫ్రంట్ వైపుకి, చిన్న బార్డర్ ఏమో బ్యాక్ వైపుకి వచ్చేలాగైతే కట్ చేసేసుకోవడమే. నేను డబుల్ ఫోల్డింగ్ చేసి ఒకటే పీస్ వేసి కట్ చేస్తాను అనమాట.
మనం తర్వాత కుట్టుకునేటప్పుడు బాడీ పార్ట్కి సపరేట్గా అయితే కుట్టుకోవాలి. ఏ పార్ట్కి ఏ అని చేయాలనుకుంటున్నామో చూసుకొని కట్ చేసుకోవడమేనండి. ఈ ఎక్స్ట్రా అంతా మనం కుట్టిన తర్వాత కట్ చేసుకుంటాం కదా, సో అందుకని చెప్పి నేను ఇలా మొత్తం ఒక స్క్వేర్ టైప్లో అయితే కట్ చేసేసాను. ఇప్పుడు శారీని మనం 4 మడతల్లాగా మడతేసుకోవాలన్నమాట. అంబ్రెల్లా కదా, సో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఇది వచ్చేసి. లైనింగ్ మన లోపల లైనింగ్ అయితే 2 మీటర్లే తీసుకొని హాఫ్ సర్కిల్ లాగా కట్ చేసాము. సో ఇదైతే శారీ కాబట్టి మనకి ఎక్కువగానే ఉంటుంది క్లాత్. సో క్లాత్ ఎక్కడ వేస్ట్ అవుతుంది అంబ్రెల్లా అంటే. సో కాకపోతే ఏంటంటే ఫుల్ సర్కిల్ కింద ఎక్కువ వెడల్పులాగా వచ్చేలాగా కట్ చేసుకోవాలంటే శారీని 4 మడతలాగా వేసుకోవాలన్నమాట. ఇలా 4 మడతలు వేసుకున్న తర్వాత దీన్ని మనం లైనింగ్ ఎలాగైతే సమోసా టైప్లో వేసామో అలా వేసినప్పుడు ఇది 8 లేయర్లు అవుతుంది. ఇలా వేసినప్పుడు 8 లేయర్లు అవుతుంది అనమాట. సో మనం లైనింగ్ను కూడా ఇలా చూస్తే 4 కదా, అది వచ్చేసి 8 మడతలు ఉంది. సో కాబట్టి మనం ఇది లైనింగ్ని కూడా 8 లేయర్లలాగా మడతేసుకొని పైకి జరుపుకోవాలి. అది మనకి ఎంత లూజ్ అయితే సరిపోతుందో అక్కడికైతే పైకి వేసుకొని ఇప్పుడు మనం లైనింగ్ మీద మెయిన్ క్లాత్ని ఒక 4 ఇంచులు ఎక్కువ అంటే కిందకి కట్ చేసుకోవాలన్నమాట. ఎంత అయితే ఎక్కువ కావాలనుకుంటున్నామో అని చూసుకొని అంత మార్కింగ్ పెట్టుకోవాలి లైనింగ్ నుంచి మెయిన్ క్లాత్కి. మార్కింగ్ పెట్టుకొని కట్ చేసేసుకోవడమే. పైన కూడా సేమ్ మనం నడుము ఎంత ఉందో అంతా కట్ చేసుకోవడమేనండి. అంతే, చాలా సింపుల్గా మనం అంబ్రెల్లా ఫ్రాక్ అయితే కట్ చేసేసామన్నమాట. ఇప్పుడు వచ్చేసి పెద్ద బార్డర్ని నేను హ్యాండ్స్కి అయితే కట్ చేసేస్తున్నాను. హ్యాండ్కి తెలిసిందే కదా, మామూలుగా నార్మల్గానే కట్ చేసుకోవడమే. అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అయితే చూసారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.